అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం మొదటి శుక్రవారం. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. మొదటి శుక్రవారం ఎలా చేసుకున్నారండి? అందరూ బాగా జరుపుకున్నారా? నేను పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను. ఇవాళ అమ్మవారికి పసుపు రంగు పువ్వులు పెట్టి పూజ అనేది చేసుకున్నానండి. పసుపు, గులాబీలు, చామంతి పూలు అన్నీ పసుపు రంగు పెట్టి పూజ చేసుకున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. మనం శుక్రవారానికి ముందు రోజే లక్షవారం నాడు మొత్తం ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని శుక్రవారం నాడు పూజ చేసుకోవడానికి అంతా రెడీ చేసుకోవాలండి. చక్కగా గడపకన్నీ పసుపు, కుంకుమ అన్నీ రాసి పువ్వులు అనేవి పెట్టి ముగ్గు అనేది వేస్తే ఇంకా ఆ ఇంటికి లక్ష్మీ కళ అనేది వస్తుందండి. తులసి మొక్క దగ్గర కూడా చక్కగా ముగ్గు అనేది వేసి తులసికి కూడా చక్కగా దీపం అనేది వెలిగించుకొని పూజ అనేది చేసుకోవాలండి. ప్రతి ఒక్కరూ శ్రావణ మాసం గురించి ఎంతో ఎదురు చూస్తారు కదండి. ఆ లక్ష్మీదేవిని కొలవడానికి ప్రతిరోజు అమ్మవారిని కొలుస్తూనే ఉంటాం, కానీ శ్రావణ మాసం అనేది ప్రత్యేకత అండి. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఆ పేరుతో వచ్చిన శ్రావణ మాసం అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి. కాబట్టి మనం శ్రావణ మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం. ఈ అమ్మవారికి పూజ అనేది విడిగా పీఠం అనేది పెట్టుకొని చేసుకోవచ్చండి, లేదా పూజా మందిరంలోనే ఒక పీట అనేది ఏర్పాటు చేసుకొని ఒక చిన్న తమలపాకు లేదు కొంచెం పసుపు కుంకుమ అనేది వేసి ఆ లక్ష్మీదేవి ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలండి. ముందుగా ఏంటంటే అమ్మవారికి గంధము కుంకుమ అనేది పెట్టి పువ్వులు అనేవి పెట్టి అమ్మవారిని ఆసనం మీద ఏర్పాటు చేసుకోవాలండి. ఇలాగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇరుపక్కల చక్కగా దీపాలు అనేవి మనం సిద్ధం చేసుకోవాలండి. అలాగే గణపతిని ముందుగా ప్రార్థించి గణపతికి దీపం అనేది పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టిన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ముందుగా గజలక్ష్మి కామాక్షి దీపం అనేది వెలిగించుకున్న తర్వాత మిగిలిన దీపాలన్నీ వెలిగించుకొని అమ్మవారిని పూజ చేసే ముందు విష్ణుమూర్తిని కూడా తలుచుకొని పూజ అనేది చేసుకోవాలండి. ఎప్పుడు లక్ష్మీనారాయణ ఇద్దరిని తలుచుకొని పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారికి గంధము, ధూపము, దీపము అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజన్నా చేసుకోవచ్చు, లేదా పంచోపచార పూజన్నా చేసుకోవచ్చండి. ఇవాళ నేను చిట్టి గాజులతో అష్టోత్తరాలు అనేవి చదువుకున్నాను. ఎరుపు రంగు గాజులు, పచ్చ రంగు గాజులతో అష్టోత్తరాలు అనేవి చదువుకున్నానండి. చక్కగా అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించి అమ్మవారికి మొదటి శుక్రవారం కదండి, చక్కగా పులగం అనేది సమర్పించాను. అలాగే నానబెట్టిన శనగలు కూడా పెట్టానన్నమాట. ఇలాగా మనం 4 శుక్రవారాలు, రెండో వారం ఎలాగో వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటాం కదండి. మిగతా 3 శుక్రవారాలు అనేవి మనం పూజ అనేది చేసుకున్నప్పుడు ఇలాగ మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, వాటితోటి పూజ అనేది చేసుకోవాలండి. మొదటి వారం చిట్టి గాజులతో చేసుకుంటే ఆ తర్వాతి వారం తామర విత్తనాలతోటి, అలాగే ఇంకొక వారం రూపాయి కాసులతోటి ఇలాగా మనం వారానికి ఒక అలంకరణలాగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. లేదా 4 వారాలు ఒకే రకంగా అన్న పూజ చేసుకోవచ్చండి. ఏదన్నా మన ఇష్టమే కదండి. మనకి నచ్చినట్టుగా అమ్మవారికి వారానికి ఒక అలంకరణ చేసుకొని పూజన చేసుకోవచ్చు. లేదు 4 వారాలు మంగళకరమైన వస్తువులు అన్నీ పెట్టుకున్న పూజ అనేది చేసుకోవచ్చు. మన దగ్గర మంగళకరమైన వస్తువులు లేవు అనుకున్నప్పుడు కుంకుమతో కానీ అక్షింతలతో కానీ పువ్వులతో కానీ పూజ అనేది చేసుకోవాలండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ అనేది చేసినప్పుడు సెలవిడి, వడపప్పు, నానబెట్టిన శనగలు ఇవన్నీ మనం పెట్టాలండి. లేదు ఏమీ పెట్టలేమన్నప్పుడు చిన్న బెల్లం ముక్కన్న పెట్టి పూజ అనేది చేసుకోవచ్చండి. నేను మొదటి వారం పూజ అనేది చక్కగా పసుపు రంగు గులాబీలతో, చామంతి పూలతో పూజ అనేది చేసుకున్నానండి. అంటే ఏ పువ్వులన్నా పెట్టుకోవచ్చు. వారానికి ఒక రంగు పువ్వులను పెట్టుకొని అమ్మవారిని అలంకారం అనేది చేసుకోవచ్చండి. ఉదయం పూజ అయిన తర్వాత ఇది సాయంత్రం పూజ అండి. ఈ సాయంత్రం వేళ సంధ్యా దీపం అనేది వెలిగించినప్పుడు పంచవత్తులతో దీపం అనేది వెలిగించుకున్నాను అమ్మవారికి. అలాగే సాయంత్రం దీపం పెట్టినప్పుడు ధూపం అనేది తప్పకుండా వెయ్యాలండి అమ్మవారికి. మనం చక్కగా ఇల్లంతా ధూపం అనేది వేస్తే శుక్రవారం నాడు చాలా మంచిదండి. ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి ఇంట్లో ఉంటాయన్నమాట.
ఇలాగా సాయంత్రం వేళ పూజ అనేది చేసినప్పుడు లలితా సహస్రనామం అనేది చదువుకోవాలండి. చదువుకోలేనప్పుడు కనీసం ఆడియో అన్నా పెట్టుకొని వినాలండి. ఇంట్లో లలితా సహస్రనామం వేసుకుంటే చాలా మంచిదండి. అలాగే శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం ఇవన్నీ మనం చదువుకుంటే చాలా మంచిదండి. చదవలేము అన్నవాళ్ళు చక్కగా ఆడియో పెట్టుకొని ఇవన్నీ చక్కగా విన్నా చాలా మంచిదండి. ఇలాగా సంధ్యవేళ దీపం అనేది వెలిగించినప్పుడు మనకి గుమ్మం దగ్గర దీపం అనేవి పెట్టుకోవాలండి. గుమ్మానికి చక్కగా దీపం అనేది వెలిగించుకొని ధూపం వేసుకొని పువ్వులు పెట్టుకొని ఇల్లంతా ధూపం అనేది వేసుకుంటే మనకి ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయండి. ఈ శుక్రవారం అనేది నేను పూజ అనేది ఈ విధంగా చేసుకున్నానండి. మీరు కూడా పూజ అనేది ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది ముగిస్తున్నానండి. ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఈ వీడియో మీద ఉంటే నాకు కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో కనుక నచ్చుంటే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని చక్కని వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. ఉంటానండి. బాయ్ అండి.